విద్యుత్ షాక్తో మృతి చెందిన కేసాని రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అండగా నిలిచారు. మృతుడి కుమారుడు, కుమార్తె పేర్లపై చెరో 4 లక్షల చొప్పున మొత్తం 8 లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్కు గురై దురదృష్టవశాత్తు మృతి చెందిన కేసాని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఆయన స్వగ్రామమైన అన్నారంలో నిర్వహించిన అంత్యక్రియల్లో శాసనమండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొని రాజశేఖర రెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజశేఖర రెడ్డికి 3.5 కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తె ఉండటాన్ని చూసి నాయకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి తన ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమని, అయితే చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కుమారుడు, కుమార్తె పేర్లపై చెరో 4 లక్షల రూపాయల చొప్పున మొత్తం 8 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు నల్గొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాజశేఖర రెడ్డి భార్య భవ్యశ్రీ ఫోన్పే, గూగుల్ పే నెంబర్కు తమకు చాతనైన మేరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పలువురు నాయకులు, కార్యకర్తలు స్పందించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారని తెలిపారు. భవిష్యత్తులోనూ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తామని కంచర్ల భూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. తన మాటను మన్నించి కుటుంబానికి ఇతోధికంగా ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గోన రవీందర్రావు, మాజీ ఎంపీపీ కరీం పాషా, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, తోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు మారగోని గణేష్, బాణావత్ దీప్లా, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్రావు, జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, కడారి కృష్ణయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, ఔరేసి శ్రీనివాస్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.